నమస్తే సర్పంచ్ సాబ్. ఏమైనా క్లూ దొరికిందా? నీకేదో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందటగా. ఐఏఎస్ కాదని ఐపీఎస్లోకి వచ్చినావంట. ఆ అమాయకుని పట్టుకుని హంతకుని చేసినందుకు నీకు ఇచ్చిన ర్యాంక్ నేమ్ చేయాలి. Sir, it was a mistake. The criminal is a real psychopath. And his plannings are quite unpredictable. నీ అయ్యా ఇంగిత జ్ఞానం లేకుండా ఇంగ్లీష్ లో మాట్లాడితే నా కింద కాలుద్ది. పోలీసు మీద చేసుకుంటావా? నిన్ను కేసు పెడతావా? తీసుకున్న 10 లక్షలు తెచ్చి నా ఇంట్లో పెట్టి అప్పుడు పెట్టు కేసు. నీకన్నా దిష్టి బొమ్మలు నయం. ఆ చేనైనా కాపలా కాస్తుంది. మీరు చిన్న ఊరిని కాపాడలేకపోతారు. థునియా. చందు చందు మెల్లిగా మెల్లిగా. గమ్మెత్తి పెట్ట. పోలీసు వాళ్ళు తప్పు చేసిండు. ఇది నాదే తప్పైందని ఒప్పుకుంటున్నా. ఈడు మంచం నుంచి లేచి మళ్ళీ తంతే ఈ మంచం ఇరిగేదాకా ఆడికి ఖర్చు అయ్యేదంతా నాదే. ఇది లోపల పెట్టురాదా? పైసలు ఇస్తున్నావా అన్న? మా ఇంట్లో దరిద్రం ఉండొచ్చు గాని హంతకుల్లేరన్నా. ఉంచుకో, మళ్ళా ఎలక్షన్స్కి పనికొస్తుంది. Why you not taking my calls, Anu? You know what, Spurti? When UPSC was announced, I was on the top of the world. But now I feel I'm unfit for this job, yeah. Why these words? You caught the murderer, right? Why are you upset? Chandu is innocent. Odela has lost one more girl. The scary part is వాడికి చదువు లేదు, టెక్నిక్ లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు. బట్ చంపడంలో తిరుగులేదు వాడికి. Doctor says it's a violent act of a psychopath with a personality disorder. He's finding pleasure in this because there is some void in his life. What is that void? Let's find out together. How? Let's get married. All serial killers have a trademark of killing. వీడికి కూడా ఉంది. మర్డర్ ఆఫ్టర్ ఫస్ట్ నైట్. సో మన పెళ్ళి ఫస్ట్ నైట్ తర్వాత వాడు ఖచ్చితంగా నా కోసం వస్తాడు, కానీ వెళ్ళడు. పిచ్చా స్ఫూర్తి నీకు? స్ఫూర్తి పేరులో ఉంటే సరిపోదు, ప్రేమలో కూడా ఉండాలి. ఎంత పెద్ద ఫ్యామిలీ మీది, ఎన్ని డ్రీమ్స్ ఉండుంటాయి. పెళ్ళంటే ఫంక్షన్ కాదు, ప్రామిస్. అది నీ డ్యూటీ కోసం చేద్దాం. నో వీ కాంట్ డూ దిస్. అను, నీ చేయి పట్టుకుని నేను మండపంలో మాత్రమే నడవాలనుకోవట్లేదు. నువ్వు రిస్క్ చేస్తున్నావు. నేను రిస్క్ చేస్తున్నానా? మరి నువ్వు చేసిందేంటి? ఇప్పుడు నేను డాక్టర్నై ప్రిస్క్రిప్షన్ మీద డ్రగ్స్ రాస్తున్నాను, కానీ ఒకప్పుడు నేను డ్రగ్స్కి అలవాటు పడినప్పుడు చేయి దాటిపోయానని నా సొంత ఫ్యామిలీ నన్ను వదిలేసుకుంది. కానీ నువ్వు నా చేయి పట్టుకున్నావు. యు సేవ్ మై లైఫ్. ఐఎమ్ ఫరెవర్ ఇండెటెడ్ టు యు. ట్రైనింగ్లో ఒక క్రిమినల్ని పట్టుకోలేనివాడు, ఓ విలేజ్ని కాపాడలేనివాడు ఫ్యూచర్లో ఒక డిస్ట్రిక్ట్ని ఎలా హ్యాండిల్ చేస్తాడనే ఆర్టికల్ ఏ పేపర్లోనూ రాకూడదు. లొకేషన్ షేర్ చేస్తా, డైరెక్ట్గా వదిల మళ్ళీ టెంపుల్కి వచ్చే. స్ఫూర్తి తీసుకున్న ఆ నిర్ణయం పోలీస్ డిపార్ట్మెంట్ ఆలోచనల్ని తలకిందులు చేస్తూ కేసుని ఇంత కొత్త మలుపు తిప్పుతుందని ఆ రోజు ఊహించలేదు. ఓదెల ప్రజలకు విజ్ఞప్తి. నేను మీలో చాలా మందికి తెలుసు, చాలా మందికి తెలియదు కూడా. నేను మీ ఊరికి 3 నెలలు ట్రైనింగ్ కోసం వచ్చిన ఐపీఎస్ ఆఫీసర్. మరో వారం రోజుల్లో నేను ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను. ఈ ఊరు ఇప్పటికే 4 ప్రాణాలని కోల్పోయింది. 5వ ప్రాణాన్ని పోనివ్వను.
మిమ్మల్ని భయంలోంచి బయటేశాకే నేను అడుగు బయటేస్తాను. అందుకే ఈ ఊర్లో జరిగే నెక్స్ట్ పెళ్లి నాదే. రేపు రాత్రికే నా ఫస్ట్ నైట్ కూడా. నాకు తెలుసు వాడు నా మాటలు వింటున్నాడని. నాకు తెలుసు మీ పక్కనే వాడు పవిత్రంగా కూర్చొని టీవీ చూస్తున్నాడని. రేయ్, నువ్వు ఈ మట్టిలో పుట్టుంటే, ఈ ఊరు సర్కారు బావి నీళ్ళు నువ్వు తాగుంటే వచ్చి నీ మగతనం చూపించు. మేం 1000 కళ్ళతో వెయిట్ చేస్తుంటాం. నమస్కారం. సార్ పెళ్లితోనైనా వాడు బయటకు వస్తాడేమో చూడాలి. హలో సార్, నమస్తే సార్. ఏం జరుగుతుందా ఓదెల్లో? ఆ పోరాడికి మైండ్ చూపింది సార్. సారీ సార్. ఫోన్ కూడా నాట్ రీచబుల్ లో ఉంది. ఎక్కడున్నాడు? ఇప్పుడు మమ్మల్ని అందరినీ వద్దని టెంపుల్కి వెళ్ళాడు సార్. ఓకే. రేయ్ చెప్పరా. దీనమ్మ పెళ్ళేమో గాని ఐపీఎస్ గాని పెళ్ళ మామూలుగా లేదురా. ఏ వదిలేరా. ఐ లైక్ హిస్ కాన్ఫిడెన్స్. ఛాలెంజ్కే ఛాలెంజ్ చేశాడు. శుభమాని పెళ్లి చేసుకొని వచ్చిర్రు. ఏంది సార్ ఇది? ఏ ఎందుకు భయపడుతున్నదే? ఇప్పుడు దాకా జరిగింది ఒక ఎత్తు, ఇప్పుడు జరగబోయేది ఒక ఎత్తు. గాడోసారో తేలిపోవాలి. డోంట్ వరీ, మీ లోపలికి వెళ్ళి డెకరేషన్ చేయండి. తిరుపతి, సార్ నువ్వు మా డిపార్ట్మెంట్ వాళ్ళకి బిర్యానీ ఏర్పాటు చేయించు. అట్లాగే సార్. పద. మందు కొడుకు ఏందే రాదా, తాళాలో పెట్టాల్సిన దుఃఖనం ఇంట్లోనే పెట్టిరు. పైసలు ఎందుకు ఇచ్చినవే? నేను ఇయ్యలే. ఆ పోలీస్ సారు పెళ్లి రోజని ఇచ్చిండు. తాగి తగలేకపోతే నీ మనవాడికి నిద్ర పట్టదు కదా. దాచుకుంటే దసరాకు బట్టలు కొనుక్కోవచ్చు కదా బావా. బట్టలకి నీ బుట్టాలు అమ్ముతలే గాని నువ్వు మూసుకొని పడుకో. Cheers. కానీరా తిరుపా, ఐపీఎస్ గాని పెళ్ళాం ఏం ఎర్రగుందిరా. ఎండ తగలదు కదరా సాంబా, అందుకే అంత ఎర్రగుంటారు. కనపడే తోలే గిట్లుంటే ఇంకా ఈ పాటికి మస్తు ఎంజాయ్ చేస్తుంటాడు రా. నువ్వు కూడా పెళ్లి చేసుకోరా, మస్తుగా చేయొచ్చు. ఎంజాయ్. వద్దు చిచ్చా, మన ఊర్లో పెళ్లి చేసుకున్న వాళ్ళకన్నా ఆ కిల్లర్ గాడే ఎక్కువ ఎంజాయ్ చేస్తుండు. అయినా నువ్వేంద్ర అట్లా చూస్తున్నావు? నిన్ను కాదని వదిలేసారు కదా. నాకు మాత్రం ఎవరిని ఇడిచిపెట్టాలని లేదు. దెబ్బకి దెబ్బ కొట్టాలని ఉంది. Maldives, Paradise Resorts, water villa, red wine, romantic dine. That was our first night plan, right? ఉదెలా పొద్దు పొద్దున పోలీస్ క్వార్టర్స్, హ్యాండ్ కఫ్స్లో క్రిమినల్, ఆనందంలో జనం, ఎస్పీ అప్రిసియేషన్, అన్ని న్యూస్ పేపర్లో ఆర్టికల్స్. దిస్ ఈస్ అవర్ యాక్చువల్ ఫస్ట్ నైట్ ప్లాన్. You know what, Spurti? Women are sexy without clothes, but more sexy with thoughts.
రోజు ఎలుకల దొక్కలల్లి పండుకోనీయకుండా. ఇదెవరిది? ఈ రింగు. ఈ రాత్రి ఎక్కడికే? బయటికి పోతున్నా. నాయనా! ఏంది రాదా గేయాలప్పుడు వచ్చినావు? ఏమైంది? ఈ ఉంగరం మీదే నాన్న. ఈ ఉంగరం ప్రియం అది. ఇది ఎంగేజ్మెంట్ రోజు పెట్టింది. ఇది ఎడ దొరికిందే నీకు? మంచిగా చూసి చెప్పన్నా, ఇది ప్రియమ్మదేనా? సఖంగా చూసి చెప్పుడేంది? ఇది ప్రియమ్మదేనే. ఇది చేసింది అవసరం రమ్మనే. రాధా ఏమైంది? అక్క అక్క తలుపు తీయురి. వస్తున్నా. అక్క ఏమైంది రాదా ఇంత రాత్రి వచ్చినా? ఈ రింగు మాధవిదేనా? అవునమ్మా నా కూడదే. అరే మంచిగా వెంకటేష్, చూసి చూడరా మాధవి. ఇది మన మాధవదమ్మా. మాధవి కదా? మాధవ అమ్మ రాదా